ఇక మావోయిస్ట్ విషయం పక్కన పెడితే ఇప్పుడు నయీం కేసులో మీ శిష్యులు కొంతమంది సస్పెండ్ అయ్యారు. వాళ్ళు ఆ విధంగా సంపాదించారని నమ్ముతారు? నేను నమ్మనండి. నాకు తెలుసు, ముఖ్యంగా అందరు మిగతా నలుగురు గురించి నాకు తెలియదు మిగతా, కానీ ఈ ఒక్క వ్యక్తి గురించి అయితే తెలుసు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా ముఖం మీద మాట్లాడతాడు. వాళ్ళ పరిస్థితి ఏముంది ఇప్పటికి కూడా నాకు తెలుసు. ఓకే సార్, ఇప్పుడు ఆ వ్యక్తి గురించి పక్కన పెడితే అసలు టోటల్గా వచ్చే కొత్తగా డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఈ ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? అంటే కోవర్ట్ వ్యవస్థను పెంచాలా, కోవర్ట్ని కోవర్ట్లాగా ఉంచాలా, తర్వాత ఎవరి కోసం ఇంత రిస్క్ ఆపరేషన్ చేస్తే ఏ ఆఫీసర్ సపోర్ట్ లేనప్పుడు ఎందుకు చేయాలి? కోవర్ట్ అనేటోడు ఒక దళము, ఒక మూమెంట్, ఒక సాయుధ దళాలు ఉన్నప్పుడు అందులో నుంచి విన్నోవర్ చేయడం అనేది కోర్టు మా అనేటోడు వ్యక్తిని ఆ విధంగా తీసుకోవచ్చు. అది కాదు, కానీ ఒక ఇన్ఫార్మేటర్ని మాత్రం ప్రతి విలేజ్లో, ముఖ్యంగా రూరల్ ఏరియాలో అయితే వాళ్ళకు అవసరం. ఇన్ఫార్మెంట్ ఎంత టెక్నాలజీ ఉన్నా హ్యూమన్ రిలేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా కావాలంటే మన దగ్గరకు వచ్చినప్పుడు వాడికి ఏం కష్టం ఉంది, ఏ విధంగా రియాక్ట్ ఇట్టి పోసుడు, గ్లాసులో నీళ్ళు ఇచ్చడు, అది కాదు నా ఉద్దేశం. వాడి బాధను షేర్ చేసి వానికి ఏమైనా న్యాయం చేయగలిగితే చాలా మంచిది. అంటే ఇన్ఫార్మేట్ అని మీరు అంటున్నారు, ఇన్ఫార్మేట్ వ్యవస్థ పెంచుకోవడం ఇంపార్టెంట్ అని మీరు అంటున్నారు. కానీ ఇన్ఫార్మేట్ వాడు ఒక పులి, ఆ పులి మీద స్వారీ చేయడం అనేది ఇబ్బంది అని మీ శిష్యులు కొంతమంది చెప్తుంటారు. ఇన్ఫార్మెంట్ అందరు ఎందుకు అవుతారండి? ఇప్పుడు మాకు చాలామంది ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు, చాలామంది పులి మీద స్వారీ లాంటిది ఇన్ఫార్మేట్ అంటారు. అందరినీ ఆ విధంగా ఈ మన వాళ్ళు క్రియేట్ చేశారు. ఇది ఒక నయీం విషయంలో వాడు ఆ విధంగా తయారైనరు, వాడిని ఆ విధంగా సారీ చేసడం అనేది వీళ్ళ అభిప్రాయం. కానీ అంటే వీళ్ళే పెంచి పోషించారంటారా నయీంని పోలీసు కాదు, ఒక వాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు, వీళ్ళు డిటెక్ట్ చేయలేకపోయారు. నేను పోలీస్ మనిషి అని వాడు క్లెయిమ్ చేసిండు, నాకు ఆయన దగ్గర ఈయన దగ్గర అని చెప్పుకోవడం, అదే వీళ్ళు లేటుగా గమనించడం, పోలీస్ ఆఫీసర్ల పేర్లు, కొద్దిమంది లీడర్ల పేర్లు చెప్పి ఇటువంటి తప్పు వీళ్ళు గమనించేసరికి చేయి దాటిపోయింది. ఓకే, ఎందుకంటే వాళ్ళు అక్కడ లేరు, అక్కడ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈజ్ అవుట్ ఆఫ్ రీచ్ కదా, ఏదో మాట్లాడతాడు, ఏదో చెప్తాడు, కానీ అంత బయట జరిగే విషయాలు వీళ్ళ నోటీసులో రావు కదా. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారండి మీ జూనియర్స్? ఫైనల్గా ఒకటేనండి, ప్రజలకు సేవ చేయాలనుకుంటే కొన్ని సాక్రిఫైస్ నేచర్ అవసరం. ఇప్పుడు డైలీ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు విలేజ్ విజిట్ చేయడము, రికార్డ్స్ మెయింటైన్ చేయడము, వీళ్ళ మీద బ్యాడ్ యాడ్స్ మీద నిఘా పెట్టడము, మంచోళ్ళకి వస్తే రెస్పెక్ట్ ఇచ్చి. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని కేసులలో నేను చూశాను, ఒక డబ్బున్న వ్యక్తి పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ పోతే వాడు ఇమీడియట్ ఇంకా జరుగుతుంది. అది అదే పేదోడు పోయి కంప్లైంట్ ఇస్తే చేయడం లేదు. మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుంది కదండి. ఫ్రెండ్లీ పోలీస్ అది ఓకే పేరుకు, కానీ యాక్షన్లు ఉండాలి కదా ప్రాక్టికల్గా. నేను థియరిటికల్ ఇది ఓకే, ప్రాక్టికల్గా లేదండి. ఇప్పుడు ఒక పెద్ద ఆయన పోయి నా భూమికి కబ్జా అవుతుంది, లేకపోతే ఉన్న ఎవడో దొంగ కాయదలు పెడితే ఇస్తే మన వాళ్ళు ఇమీడియట్ రియాక్ట్ అవుతాడు. చిన్నోడు పోతే అది సివిల్ డిస్ప్యూట్ అంటాడు, డిఫరెన్స్ అది. అట్లనే పెద్దోడు దీంట్లో కుక్క పిల్ల పోతే ఇమీడియట్ రియాక్ట్ అవుతాడు. వీడిలో ₹1,00,000 పోతే కూడా ఎవడు మాట్లాడాడు, నీకు 7 కేళ్ళు వచ్చి నేను వీనాను మనబడతాను. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తి ఆడ డబ్బు ఉన్నవాడైనా, పదవి ఉన్నవాడైనా, పవర్ ఉన్నాడైనా, పేదవాడైనా అందరినీ ఒకేలా చూడాలి. వాడు చెప్పిన కంప్లైంట్ శ్రద్ధగా వినాలా, అప్పుడే పోలీస్ ఇట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇన్ఫార్మెంట్ అంటే కొత్తగా తయారు చేయడం కాదండి, నీ మీద నమ్మకం ఉంటే ఎవడైనా ఇస్తాడు ఇన్ఫర్మేషన్. ఈ సార్ దగ్గర న్యాయం జరుగుతుందంటే వాడే ఇస్తాడు. ఒకటి మనం తయారు చేసేది ఏమి ఉండదు, మనం చేసే పనుల బట్టి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం అంటే ఇన్ఫార్మేట్ వ్యవస్థను జాగ్రత్త చూసుకోవాలి. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తికి మర్యాదగా మాట్లాడి న్యాయం చేస్తే వాడికి మనకు ఏదో కృతజ్ఞతాపూర్వకం ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అవును, దొంగలది కానీ ఇంకెవరిది కానీ ఏదైనా నీకు కూర్చున్న దగ్గరనే వాళ్ళు మనకు పోలీసు వాడికి ఒళ్ళంతా కళ్ళు చెవులు ఉంటాయంటే అర్థం ఏందండి? ఈ సెల్ ఫోన్లు ఒళ్ళు కాదు, ఈ టెక్నాలజీ ఇదొక మనం వాడుతున్నాం మంచి. ఒళ్ళు కళ్ళు అనేది వీళ్ళే ఇన్ఫార్మెంట్ అనేది కొత్తగా మనం తయారు చేసే అవసరం లేదు, ప్రజలే ఇన్ఫార్మెంట్స్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? అంటే ఫైనల్గా రిటైర్డ్ అయ్యి నేను ఇప్పుడు హాయిగా ఉన్నానండి. ఇక్కడ ఉంటాను, మా విలేజ్లో మా ల్యాండ్స్, మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో తోట ఉంది, ఒక టెంపుల్ కట్టాము, ఒక చెరుకుపల్లి లక్ష్మారెడ్డి ట్రస్ట్ అనేది ఒకటి మా తాతగారి మీద పెట్టి మా భూములన్నీ మేము వాటి ఆక్షన్ పెట్టి ఆ డబ్బంతా మేము ఒక ఫండ్గా క్రియేట్ చేసి ఆ మందిరానికి ఇంకా అక్కడ ఉన్న వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్కు
చేయడం అటువంటిది జరుగుతుంటుంది. ఎప్పుడన్నా రిలాక్స్ కోసం నెలకు 2 సార్లు 3 సార్లు విలేజ్లో పోయి ఉంటాను. ఇక్కడ ప్రశాంతంగా ఇప్పుడు ఎన్కౌంటర్లు చేసి రిలాక్స్గా అవుతున్నాను. చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎక్కువ ఏం పట్టించుకోవడం లేదు నేను. కొద్దిమంది ఆఫీసర్లు మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడతాను.